పాపం దేశంలో చాలామంది ఆకలి గొడవ, ఆకలి బాధ. రోజంతా పనిచేస్తున్న గట్టిగా 200-300 కూడా సంపాదించలేక అర్ధాకలితో పడుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేశంలో రెండే వర్గాలు, ధనికులు, పేదలు. ధనికులు ఇంకా ధనికులు అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, మోసాలు చేస్తూనే ఉంటారు, కుట్రలు చేస్తూనే ఉంటారు, ఒకరినొకరు మోసాలు చేసుకుంటూనే ఉంటారు. పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే మిగిలిపోతారు. సరే, ఇదంతా మనం విపోద్ఘాతం అంతా ఎందుకంటే, ఇప్పుడు మంచు ఫ్యామిలీ ఎంతో కొంత మోహన్ బాబు గారు కష్టపడి పైకి వచ్చారు. చాలా చిన్న స్థాయి నుంచి పైసా కూడబెట్టుకొని 100 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. తెలుగు సినీ నటుల్లో ఆయన కూడా ఒక మంచి నటుడు, కీలకమైన నటుడు. ఆయన స్వయం కృషితో ఎదిగారు అనడంలో సందేహం లేదు. కానీ దురదృష్టవశాత్తు అతని పిల్లలను అతను క్రమశిక్షణతో పెంచుతున్నాను అని భ్రమపడి క్రమశిక్షణ లేకుండానే పెంచాడు. బయటకు చెప్పుకోవడానికి మంచి ఫ్యామిలీ అని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ, మా ఫ్యామిలీకి మించిన ఫ్యామిలీ భూమి మీద లేదని చిరతలు వాయించుకుంటూ, సొంతంగా మేమే క్రమశిక్షణ, మాదే డిసిప్లైను, మేమే టాలెంటెడ్ అని ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ దాదాపుగా ఒక 3 నెలల నుంచి రోడ్డున పడ్డారు, 4 నెలల నుంచి రోడ్డున పడ్డారు. డబ్బులు ఎక్కువైపోయి ఏం చేసుకోవాలో తెలియక, ఆస్తులు ఎక్కువైపోయి ఏం చేసుకోవాలో తెలియక, ఎక్కడెక్కడ ఏం భూములు ఉన్నాయో, ఎక్కడ ఏ భూములు ఆక్రమించుకున్నారో, ఏ భూములు కాలేజీ పేరు రాయించుకున్నారో, ఎక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో తెలియక, లెక్కపత్రాలు లేక వాటి గురించి కొట్టుకు చేస్తున్నారు. 4 నెలల నుంచి ఇదే గొడవ, పని పాట ఏం లేక. దీన్ని ఏమనాలి? ఏమండి, ఒక తండ్రి మోహన్ బాబు గారు, ఒక తండ్రిగా 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలకి ఏంటనేది ఫైనల్గా ఒక వీలునామా చేసేయచ్చుగా. ఆయన ఎప్పుడో పనిచేశాడు, ఆయన పనిచేయడం పూర్తయింది, ఆస్తి పంపకం పూర్తయింది. కానీ ఈ పిల్లల్లో ఐక్యత లేక ఒకడేమో ఆస్తి కరిగించాడు, ఇంకొకడేమో ఆస్తి పెంచుకున్నాడు. ఈ ఆస్తి కరిగించిన వాడికేమో ఇంకా నాకు ఆస్తి రావాల్సి ఉంది, పలానా భూమి వివాదంలో ఉంది, అది నాదే అని చెప్పి మొదలెట్టాడు. అక్కడ మొదలైంది గొడవ. తెగదు, ఎప్పటికీ తెగదు. పోలీసులకి తలనొప్పే, కోర్టులకి తలనొప్పే, మీడియాకి తలనొప్పే ఉందిలే, మీడియాకి అది ఒక ఐటమ్. సో ఈరోజు మళ్ళీ మంచు మనోజు అక్కడ జల్పల్లిలో విష్ణు నివాసానికి వెళ్ళి మళ్ళీ గొడవకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏమంటాడంటే, నేను ఆస్తి కోసం నేనేమీ రాలేదు, నా జుట్టు విష్ణు చేతుల్లోకి ఇవ్వాలని చూస్తున్నారు, నేను దాన్ని అడ్డుకోవడానికి వచ్చానని అంటాడు. ఏదో వెరైటీగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదో కామెంట్లు చేశాడులే. నాకు ఈ ఆస్తి వద్దని నాన్నకు ఎప్పుడో చెప్పాను, ఇది ఆస్తి గొడవ కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇదంతా. అక్కడే మొదలైంది గొడవ. డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్న పోలీసులు ఇప్పటి వరకు ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు. కత్తులు గన్నలతో రౌడీలు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులకు ఇచ్చాను, ఇంట్లో నా పెంపుడు జంతువులు ఇతర వస్తువులు ఉన్నాయి, వాటి కోసమే వచ్చాను అని మనోజ్ చెప్పాడు. తనకేమో ఆ ఇంటికి వెళ్ళమని కోర్టు పర్మిషన్ ఇచ్చిందంట, అందుకని తను వెళ్తాడంట. వాళ్ళేమో వద్దంటారు, బౌన్సర్లను పెట్టుకున్నారు. పాప పుట్టినరోజు కోసం మేము జయపుర వెళ్ళిన తర్వాత విష్ణు ప్లాన్ చేసి ఇదంతా చేశాడు. తెల్లవారుజామున విష్ణు అనుచరులు ఇంటికి వచ్చి కార్లను తీసుకువెళ్లారు, నా సెక్యూరిటీపై దాడి చేశారు. కమిషనర్ ఇచ్చిన బైండ్ ఓవర్ను వాళ్ళు ఎన్నోసార్లు దాటారు. నేను తప్పు చేశానని, ఆస్తి అడిగానని ఒక్క సాక్ష్యాధారం బయటపెట్టమనండి, అప్పుడు వాళ్ళందరి కాళ్ళపై పడి క్షమాపణ కోరతా. చోరీ గురించి పోలీసులకు చెబుతున్నా యాక్షన్ తీసుకోవడం లేదు, నా సెక్యూరిటీ ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నా ఇంట్లోకి వెళ్ళడానికి ఆర్డర్ కావాలని పోలీసులు అడుగుతున్నారు. మోహన్ బాబు చెబితేనే లోపలికి పంపిస్తానని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నా విన్నపం ఒకటే, కోర్టు నోటీసులతో వచ్చినా లోపలికి పంపించడం లేదు, నా సమస్యను పరిష్కరించండి అని మనోజ్ విజ్ఞప్తి చేశారు. నా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ₹1 తీసుకోలేదు, బయట ప్రొడక్షన్లో హిట్ కొడితే తీసుకొచ్చి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయాల్సిందేనని అనేవాళ్ళు. విష్ణు కెరీర్ నిలబెట్టడం కోసం లేడీ గెటప్ కూడా వేశా, వాళ్ళ కోసం ఎంతో గొడ్డు చాకరీ చేశా, అయినా ఎందుకు ఇలా దిగజారుతున్నారో అర్థం కావడం లేదు. కన్నప్పకు పోటీగా భైరవం విడుదల చేద్దాం అనుకున్నాం, టెన్షన్ పడిపోయి కన్నప్ప వాయిదా వేసుకున్నాడు. ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు నా తల్లిదండ్రులకు తలనొప్పులు అవసరమా? విష్ణు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడవచ్చు కదా అని మనోజ్ వ్యాఖ్యానించాడు. కన్నప్పకు పోటీగా భైరవ రిలీజ్ చేస్తున్నాడంట, దాంతో విష్ణు భయపడిపోయి కన్నప్పను వాయిదా వేసుకున్నాడంట. అది మంచు మనోజు చెప్పిన అంశం అన్నమాట. సో ఇది నేనైతే ఒకటే అంట, పని లేని గొడవ, కాలక్షేపం. అంటే వాళ్ళకి ఇంకా షూటింగ్లు ఏమి లేక పని ఏమి లేక కొట్టుకుంటున్నారేమో, డబ్బులు కూడా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఆస్తుల పంపకాలు అయిపోయిన తర్వాత విష్ణు ఏమో కాలేజీలు స్కూళ్ళు పెట్టుకొని రకరకాల బిజినెస్లు చేసి ఆస్తి పెంచుకున్నాడు. మనోజ్ ఏమో వ్యాపారాలు ఏమీ చేయకుండా తనేదో జల్సాలు అది ఇది అల్లరి చిల్లరగా తిరిగి తన ఆస్తి కొంత తరిగిపోయింది. దాంతో ఇప్పుడు అతనికి
మళ్ళీ పెళ్ళి అవ్వడం, భార్య రావడం, మళ్ళీ పాప పుట్టడంతో ఇప్పుడు తనకు కూడా ఆస్తి కావాల్సి వచ్చింది. సో ఏదో ఒక ల్యాండ్ ఒకటి వివాదంలో ఉంది. ఆ ల్యాండ్ గురించే ఇప్పుడు వీళ్ళు గొడవ అంతా కూడా. సో ఇది నిజానికి సమాజానికి ఏమాత్రం అవసరం లేని గొడవ. పోలీసులు కూడా పరిష్కరించలేకపోతున్నారు, కోర్టులు కూడా నిజానికి ఇవి సివిల్ గొడవలు కదా. ఏమండి, మనకు ఎక్కడైనా ఊర్లో భూములకు సంబంధించి కానీ ఆస్తులకు సంబంధించి కానీ గొడవలు అయితే ఏం చేస్తాం? సివిల్ గొడవలు అవుతాయి, కోర్టులకు వెళ్ళండి అని చెప్తాం. కానీ ఇక్కడ వీళ్ళు బలిసిన వాళ్ళు. సాధారణంగా చిన్న చిన్న కుటుంబాలు అయితే ఆస్తి గొడవలు అయినప్పుడు కోర్టుకు వెళ్ళి సైలెంట్గా ఉంటారు. కానీ వీళ్ళు బలిసిన వాళ్ళు కదా, వాళ్ళు బౌన్సర్లు పెట్టుకుంటున్నారు, వీళ్ళు బౌన్సర్లు పెట్టుకుంటున్నారు. ఈ బౌన్సర్లను పెట్టుకోవడం వలన ఈ సివిల్ గొడవ కాస్త క్రిమినల్ గొడవ అయిపోతుంది. దానివలన బయట ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయన్నమాట. సో అందుకని మంచు ఫ్యామిలీ గొడవే ఒక పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది, టైం వేస్ట్ వ్యవహారంగా మారిపోయింది.